వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్పై చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. దాని కంటిన్యూషన్గా సీన్లోకి రేవంత్ అని చెప్పేసి నేను టైటిల్ కూడా పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చాలామందికి అనుమానం రావచ్చు, కేసీఆర్ మీద అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలి, అయినా రేవంత్ రెడ్డి ద్వారా ఎందుకు రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది. రేవంత్ రెడ్డి ద్వారానో లేకపోతే లోకేష్ ద్వారానో ఇంకొకరి ద్వారానో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేయడు. కానీ చంద్రబాబు నాయుడికి నిజంగానే కాలం కలిసి వస్తూ ఉంటుంది అలాగా. ఎందుకంటే ఆయన వే ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఈ జనరేషన్ వాళ్ళు కూడా కొంతమందికి నచ్చిన క్వాలిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు వెండెట్టాకి వెళ్ళరు. ఎవరైనా సరే తనకి ప్రత్యర్థులు ఉన్నా సరే వాళ్ళని ఏదో ఒక రూపంలో వాళ్ళని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటారు ఆయన. అంతేకాదు ప్రత్యర్థిని ఆ చిరకాలం ఆ ప్రత్యర్థిత్వాన్ని కానీ ఆ శత్రుత్వాన్ని కానీ కొనసాగించడానికి ఆయన ఇష్టపడరు. సో అది తరాలు మారుతున్న ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చేంజ్ వచ్చిందేమో కానీ ఈ విషయంలో ఆయన వ్యక్తిగతంగా ఈ విషయంలో మాత్రం ఆయన ఎక్కడా కూడా ఈ విషయాన్ని మార్చుకోవడానికి ట్రై చేయడు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్నటి ఎన్నికల సమయంలో 24 ఎన్నికల కంటే ముందుగా 23లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఆ రోజు ఆ అరెస్ట్ని ప్రపంచం మొత్తం ఒక రకంగా చూసింది. చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఆ రోజు ప్రపంచం మొత్తం మాట్లాడింది. కానీ అదే అరెస్ట్ను కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ హేళన చేశారు. చాలా దారుణమైన హేళన చేశారు. పక్క రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలతో నిరసనలతో మా పక్క రాష్ట్రంలో ఏదో ఇష్యూ ఉంటే మాకేం పని అని మాట్లాడారు, మీ దగ్గర ధర్నాలు చేసుకొని ఇవ్వండి అని లోకేష్ రిక్వెస్ట్ చేస్తే ఐటీ ఎంప్లాయీస్ గురించి మీ రాష్ట్రంలో చూసుకోండి లా అండ్ ఆర్డర్ ఇష్యూలు క్రియేట్ చేస్తారని కేటీఆర్ అవహేళన చేశారు. ఇది ఒక మిలీనియం జోక్ అన్నారు ఆయన. హరీష్ రావు కూడా ఇలాగే మాట్లాడారు. కనీసం ఇలా మాట్లాడుతుంటే కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చినవాడు అయ్యుండి చంద్రబాబు నాయుడు శిష్యర్కుల్లో పనిచేసినవాడు అయ్యుండి కూడా కేసీఆర్ ఎక్కడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. ఆ రోజు అధికారాన్ని చూసుకుని అంత బలుపు అది మదం అహంకారం అంటాం కదా అదనమాట. సో అవి ఆ తర్వాత ఎలా వాళ్ళకి బౌన్స్ బ్యాక్ అయినాయి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాంటి కేసీఆర్ దగ్గరికి, అలా తన కోసం ధర్నా చేస్తున్న వాళ్ళకి సంఖ్యలు వేసి నడిపించిన వాళ్ళ దగ్గరికి, కేసులు పెట్టిన వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళరు అట్లాంటి హీటెడ్ సిచ్యువేషన్లో. బట్ చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటికే కేసీఆర్ ఓడిపోయి ఆ ఓటమి భారంతో ఫామ్ హౌస్కే పరిమితమై ఆ ఫామ్ హౌస్లోని బాత్రూంలో కాలు జారి పడి తుంటి విరగ కొట్టుకున్నారు. ఆయన తుంటి విరగ కొట్టుకుని హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి వెళ్ళారు. ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్కి అన్ని సౌకర్యాలు బాగా కల్పించండి అని చెప్పి హాస్పిటల్లో వెళ్ళి అక్కడ డాక్టర్లతో కూడా మాట్లాడి ప్రభుత్వం నుంచి పర్యవేక్షణ కోసం కొంతమందిని నియమించడం జరిగింది. అది ఆయన బాధ్యత, ఎందుకంటే ప్రతిపక్ష నేత కాబట్టి. కానీ తన విషయంలో అంత రూడ్గా కేసీఆర్ బిహేవ్ చేస్తున్నా సరే, పర్టికులర్ గతంలో చాలా తిట్టాడు ఆయన కేసీఆర్. చంద్రబాబు నాయుడిని దారుణంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు నిజంగా అది చంద్రబాబు నాయుడు వెళ్లాల్సిన సందర్భం కాదు. అప్పటికే క్యాడర్ చాలా మంది కేసులు పెట్టుకుని అప్పటికి జైల్లో ఉన్నారు. కొంతమంది ఇంకా బయటికి కూడా రాలేదు. చాలా మంది మీద కేసులు పెట్టున్నారు. వాళ్ళందరూ ఇంకా వాళ్ళ బ్లడ్ బాయిల్ అవుతానే ఉంది. ఈయన వెళ్ళి కేసీఆర్ దగ్గర కూర్చొని ఆయన పరామర్శించడం జరిగింది. అందరూ చాలా మంది విమర్శలు చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడిని. కానీ ఆయన అభిమానించే వాళ్ళు మాత్రం ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అంతే, ఆయన వెండెట్టాకి వెళ్ళరు అని చెప్పుకున్నారు. అది నిజమే. అది ఈ వెండెట్టాకి వెళ్లే చంద్రబాబు నాయుడు అయితే రాజశేఖర రెడ్డి తన మీద కేసులు వేయించే ప్రయత్నం చేశారు, విజయమ్మ తన మీద కేసులు వేయించే ప్రయత్నం చేసింది, జగన్మోహన్ రెడ్డి తను చాలా దారుణంగా విమర్శించే ప్రయత్నం చేశారు 2014 ఎన్నికల కంటే ముందు. మరి 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడే ఆ రోజు అధికారంలో ఉన్నారు. అంతేకాదు కూటమితో కలిసి అధికారంలోకి వచ్చారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు 2.5 ఏళ్ల పాటు విడిపోక ముందు. అప్పుడైనా సరే ఆడు మోడీతోనో అమిత్ షానో చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్ని ఆయన పుషప్ చేయించవచ్చు. కానీ అలా చేయలేదు ఆయన. సో అదే వెండెట్టా తీసుకునే చంద్రబాబు నాయుడు. సరే అది కూడా పక్కన పెడదాం. ఈరోజు అధికారంలోకి వచ్చారు. మోడీకి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. నితీష్ లాంటి గోడ మీద పిల్లలను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి, ఆయన మాటిస్తే ఎలా నిలబడతాడనేది మోడీకి అమిత్ షాకి అర్థమైంది. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడుకి వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు, ఆయన కొడుకుతో పాటు ఆయనకు కూడా. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తే లిక్కర్ స్కామ్ వ్యవహారంలోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఉన్న సిబిఐ ఈడీ కేసుల విషయంలోనో చిన్నగా ఫోకస్ పెడితే చాలు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది. కానీ ఆ యాంగిల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆ దిశగా ప్రయత్నం చేయరు. తన జైల్లో పెట్టాడు కదా, కేసీఆర్లో చోటు కేసు క్రియేట్ చేసి తన క్యారెక్టర్ని అవమానించారు కదా, తన భార్య క్యారెక్టర్ని అవమానించారు కదా, తన కొడుకు పుట్టుకుని హేళన చేశారు కదా. అయినా సరే చంద్రబాబు నాయుడు వెండెట్టా తీసుకుందాం అని అనుకోరు. కానీ ఆ విషయంలో కొంత లోకేషే బెటర్ అనుకోవాలి ఈ జనరేషన్ వాళ్ళకి. సో అలాంటి చంద్రబాబు నాయుడుకి ఆయన వెండెట్టా తీసుకోవాలనుకోకపోయినా, ప్రతీకారం తీర్చుకోవాలి తన శత్రువులు లేకపోయినా ఉన్నాను అనుకున్నా, కానీ ఆయన ఎప్పుడు సొంతగా ఆ దిశగా ఫోకస్ పెట్టరు. కానీ ప్రకృతే చాలాసార్లు ఆయనకు సహకరిస్తుంది. ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను ఈ విషయాన్ని. గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ రోజు పార్టీ పెట్టి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన నిత్యం లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు జరుగుతూ ఉండేవాడు. తిట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి కూర్చున్నారు 16 నెలల పాటు.
జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి రెచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే ఓఎంసీ అక్రమాల పేరుతో వీళ్ళు బుక్ వేయడం జరిగింది టీడీపీ నేతలు. నాగ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజు ఒక కమిటీ చేశారు ఓఎంసీ అక్రమాల మీద. వీళ్ళు అక్కడ చూడడానికని వెళ్తే అక్కడ ఏం జరుగుతుందని అనంతపురం బార్డర్లో తరిమి కొట్టారు పాపం టీడీపీ నేతలను ఆ రోజున. ఇట్లాంటి సర్కాస్టిక్ ఇష్యూలు చాలా ఉన్నాయి. అయితే ఆ రోజు ఆ ఇష్యూ మీడియాలో బాగా ఫోకస్ అయితే గాలి జనార్దన్ రెడ్డి వచ్చి బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు బండబూతులు తిట్టారు ఆ రోజున. అలా తిట్టిన 10 రోజులకే ఆయన వెళ్ళి ఏదో జైల్లో కూర్చున్నారు ఓఎంసీ అక్రమాల విషయంలో. చూడండి, ఇలా చంద్రబాబు నాయుడు మీద ఎవరైతే అట్లా బూతులతో విరుచుకుపడతారో సంబంధం లేకుండా నాన్సింగ్గా అలాంటి వాళ్ళందరి మీద ప్రకృతి పగ తీర్చుకునే ప్రయత్నం చేసింది చాలాసార్లు. అక్కడి నుంచి మనం చూసాం. మొన్న ఎన్నికల్లో జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడిని బలవంతంగా తీసుకెళ్ళి. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డిని మొత్తుకున్నారు చాలామంది సీనియర్ నేతలు, నువ్వు పెట్టొద్దురా నాయన, పెట్టొద్దురా అని. కానీ పెట్టాడు తీసుకెళ్ళి. 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. ఈరోజు అసలు ఆ సీన్లోంచి ఆ 2 ఏళ్ళు అవుతున్న ఆ 11 ఫ్లేవర్లోంచి జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేకపోతా ఉన్నారు. గుర్తులో పడ్డ బలిలా కొట్టుకుంటోంది ఆ పార్టీ. భవిష్యత్తు ఏంటి అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. అదెలా పక్కన పెడితే ఆ రోజు కేసీఆర్ వీళ్ళందరూ ఒక లెక్క చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు. నిజంగా జగన్ లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డితో పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రతిపక్ష నేతతో పోరాటం చేయాల్సి రావడం కూడా చంద్రబాబు నాయుడు దురదృష్టమే నిజంగానే. అక్కడి నుంచి మనం చూస్తే ఇక కేసీఆర్ వీళ్ళందరిది ఒక లెక్క అయితే కేసీఆర్ది ఒక లెక్క. టీడీపీ లాంటి ఒక పార్టీ తెలంగాణ వేదిక మీద ఉంటే, చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ తన ఎదురుగా ఉంటే కేసీఆర్ తట్టుకోలేరు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఉంటే కేసీఆర్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఆ పార్టీకి కూడా ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీని కూడా ఇక్కడి నుంచి సాగనంపే ప్రయత్నం జరిగింది. అనేక రకాలుగా చంద్రబాబు నాయుడుని హ్యూమిలేట్ చేశారు. చాలా రకాలుగా చంద్రబాబు నాయుడుని అవమానించారు. ఓటుకు నోటు దగ్గర నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఎన్నికలు వెళ్ళిన సమయం దాకా ఆయన తిట్టని ఇష్యూ లేదు చంద్రబాబు నాయుడిని. ద డర్టీయెస్ట్ పొల్యూషన్ ఆఫ్ ఇండియా అని మాట్లాడారు. ఓటు నోటు సమయంలో అయితే చంద్రబాబు నాయుడు నాకు నిద్ర పట్టట్లేదు కేసీఆర్ మాటల వల్ల అని కూడా బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన అరెస్ట్ని హేళన చేశారు. జగన్మోహన్ రెడ్డి తానా అంటే వీళ్ళు తందా అనేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే దానికి వీళ్ళు మద్దతు పలికేవాళ్ళు. అంత దారుణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దర్పం, అధికార మదం చూపించే ప్రయత్నం చేశారు ఆ రోజు. సారీ టు సే ఈ మదం అనే మాట వాడుతున్నందుకు. టీడీపీ గెలుచుకున్న సీట్లు మొత్తాన్ని తన పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఎమ్మెల్యేలని. తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో టీడీఎల్పీలో అసలు ఆ టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు టీఆర్ఎస్ ఎల్పీలో. ఆ రోజు ఇంత దారుణంగా కేసీఆర్ బిహేవ్ చేశారు. సో ఇక పర్టికులర్లీ 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి కేసీఆర్ గెలిచిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన చేసిన హడావుడిని మనం మర్చిపోలేం. జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేయడం కోసం బీజేపీ సాయంతో ఆ రోజున తన మంత్రులను తీసుకెళ్లి ప్రచారం చేయించాడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని నిద్ర లేస్తే చాలు రిటర్న్ గిఫ్ట్ అని మాట్లాడేవాళ్ళు. అలాంటి కేసీఆర్కి చంద్రబాబు నాయుడు చెప్పకుండానే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని సీఎం చేసింది టీడీపీ క్యాడర్ మొత్తం సాలిడ్గా నిలబడింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని హ్యూమిలేట్ చేసిన తీరే ప్లస్ అయిందనమాట. అది రేవంత్ రెడ్డికి. టీడీపీ జెండాలన్నీ towards రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యాయి. నేతలు లేకపోయినా, తమను నడిపించే నాయకులు లేకపోయినా సరే టీడీపీ జెండాలు అంత పట్టుదలగా పనిచేశాయి. ఈరోజు ఏ ఎన్నిక వచ్చినా వాళ్లే పగదీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి రూపంలో. ఈరోజు చూస్తే రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ వైపు ఎందుకు చూడాలి, బీఆర్ఎస్ని ఎందుకు ఈరోజు గెలిపించాలి, బీఆర్ఎస్ వైపు మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ని అధికారంలోకి తేవాలని క్వశ్చన్ వచ్చినప్పుడల్లా టీడీపీ గద్దెలు పగలగొట్టినందుక, టీడీపీని తెలంగాణ నుంచి దూరం చేసినందుక, చంద్రబాబు నాయుడు అరెస్టును హేళన చేసినందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ టీడీపీ క్యాడర్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన అభిమానులు కానీ అడగాల్సిన క్వశ్చన్స్. అవన్నీ ఈరోజు రేవంత్ రెడ్డి అడుగుతూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా ఈరోజు కేసీఆర్ పరువు తీస్తూ ఉన్నాడు. ఆయన హరీష్ రావుని, అదేవిధంగా కేటీఆర్ని అడ్డంగా ఇరికిస్తూ ఉన్నారు. ఈరోజు కాళేశ్వరం మీద సిబిఐకి ఇచ్చిన తర్వాత వాళ్ళ పేక మీద కత్తిలాగా అది వేలాడుతూ వస్తుంది. ఇంకోవైపు చూస్తే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం కేసీఆర్ని వెంటాడుతూ వస్తుంది. ఇంకోపై ఆయన కొడుకైన కేటీఆర్ని పూర్తి స్థాయిలో ఫార్ములా 1 కేసులో ఆయన బయటికి తప్పించుకునే పరిస్థితి రావట్లేదు. అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా, ఇటు పార్టీ పరంగా అన్ని విధాలుగా కేసీఆర్ని, ఆయన పార్టీని సమూలంగా తుడిచిపెట్టేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి వైపు నుంచి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఏ నోటితోనైతే రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడని ప్రచారం చేస్తూ వచ్చారో ఈ రోజున తాను చంద్రబాబు నాయుడు శిష్యుని కాదు అని రేవంత్ రెడ్డి చెప్తూనే అవసరమైనప్పుడు తను రాజకీయంగా ఎలాంటి అవసరాలు ఉన్నా మాట్లాడతాను కానీ బట్ రాజకీయమే అని చెప్తా ఈరోజు కేసీఆర్ అందు తేల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అంత దూకుడుగా వెళ్తూ ఉన్నారు కేసుల విషయంలో కావచ్చు, మిగతా అంశాల విషయంలో కావచ్చు. నేను అసెంబ్లీ వేదికగా ధరణి విషయంలో ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే హరీష్ రావు లాంటి రాజకీయ చాణక్యుడే నోరు మూసుకొని ఉండిపోవాల్సిన సందర్భం వచ్చింది. ఈ రోజున కూతురే ఆయన మీద తిరగబడతా ఉంది. చూడండి, ఎప్పుడైనా మనం అధికారం ఉంది కదా అని అధికార మదం అలాంటివన్నీ చూపిస్తే అది ప్రకృతే పగబడుతుంది మన మీద, అదే తిరగబడుతూ ఉంటుంది. అందుకే ఈరోజు కేసీఆర్కి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తన కూతురు ఒక్కటే చాలు తను నాశనం చేయడానికి ఈ రోజున. అది కూడా ఇక రేవంత్ ఈరోజు చంద్రబాబు నాయుడు శిష్యుడిని ఏ నోటితోనైతే ప్రచారం చేశారో అదే ఏ నోటితోనైతే చంద్రబాబు నాయుడిని ఆయన్ని ఓటు నోటు కేసులో ఇరికించే ప్రయత్నం చేశారో అదే రేవంత్ రెడ్డి ఈరోజు తన గురువుతో పాటు తనకున్న కోపాన్ని కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్నే అంటారు రివెంజ్ అని.
పోయి కత్తులు కటార్లు దుయ్యక్కర్లేదు, పాయింట్ బ్లాంక్లో గన్నులు పెట్టక్కర్లేదు. రాజకీయ వ్యూహాలతోనే, రాజకీయ చాణక్యుడిగానే తన గురువులాగే ఈరోజు తాను చేసే ప్రయత్నం, రాజకీయాలతోనే వాళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డిని ఈరోజు కాంగ్రెస్లోనే ఈరోజు నెంబర్ 1గా నిలబెడుతున్న పరిస్థితి ఉంది. లెట్స్ సీ మరి ఇదే చంద్రబాబు నాయుడుకి ఆ విధంగా రేవంత్ రెడ్డి తన గురుదక్షిణ ఇస్తున్నాడని మనం అనుకోవచ్చు ఇలాంటి సంఘటనల ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్